బాగుంది. నిజంగానే కుర్చీ మత్తు పెట్టి చేశారు. అవునా? ఓకే, ఓవరాల్ గా గుంటూరు కారం కేక పుట్టించిందా లేదా? పుట్టించి పక్కా. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 పాయింట్. టోటల్ గా గుంటూరు కారం మొత్తం ఈ మూవీ మొత్తం కూడా ఏ అంశం చుట్టూ తిరిగింది? అమ్మ. సో ఎమోషనల్ గానే ఉందా? యాక్షన్ మూవీస్ ఏమన్నా ఉన్నాయా? మొత్తం ఉంది దాంట్లో, అన్ని యాక్షన్, కామెడీ అంతా. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి బాగా వచ్చింది. సంక్రాంతి కానుక అని అంటారు. సార్ కొంతమంది మూవీ బాగాలేదు అని అంటున్నారు, మరి దాని గురించి? వాళ్ళకి అమ్మ ఇష్టం లేదేమో. సో అంటే అమ్మ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ చూడొచ్చు? లేదు, అందరూ చూడొచ్చు. ఎందుకు, లవ్ ఉంది, కామెడీ ఉంది, అంతా ఉంది కదా, సెంటిమెంట్ ఉంది. ఓకే, మరి మహేష్ బాబుకి మరదల రోల్ చేసిన మీనాక్షి చౌదరి తన క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా? తన క్యారెక్టర్ ఏం అంత ఎక్కువ లేదు. ఓకే, సో ఈ మూవీలో మొత్తం హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉందా, హీరో డామినేషన్ ఎక్కువ ఉందా? హీరో డామినేషన్, ఇంకా అంతా హీరోనే కదా ఉండేది. సాంగ్ ఏంటి, ఆ ఒక్క సాంగ్ మాత్రమే మూవీకి హైలైట్, మిగతాదంతా ఏది హైలైట్ లేదు. బాగుంది, రమ్యకృష్ణ రోల్ గానీ అంతా బాగుంది కదా. ఓకే, జగపతి బాబు రోల్ గురించి? జగపతి కొంచెమే ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెమే ఉంది. ఓకే, ఈ మూవీ గురించి పూర్తిగా చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అమ్మ సెంటిమెంట్ అంతే. అంటే చూడొచ్చు, ఎందుకు చూడకూడదు, అందరూ చూడొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా చూడొచ్చు కదా. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీ? 5 రేటింగ్ ఇస్తాను. 5 అవుట్ ఆఫ్ 5. 5 అవుట్ ఆఫ్ 5. 5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు కదా. 10 ఉంటే 100 అవుట్ ఆఫ్ 100. 100 అవుట్ ఆఫ్ 100 ఇస్తున్నారు కదా. మీకు హైలైట్, మీకు బాగా నచ్చిన So, it's okay. 1 minute. नहीं, छोटा का नहीं है ना आप साथ में फोन करते అక్కడ ఉంది మధ్యలో అమ్మాయి. పైకి వెళ్ళకూడదా? అన్నా, ఆ పెట్టి తీసుకుందాం అన్నా.